టిఆర్ జిల్లా విస్సన్నపేటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యూట్యూబర్ వెంపటి మధుమిత మృతదేహానికి ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు. చనిపోయి 48 గంటలు గడుస్తున్న తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోనే మధుమిత మృతదేహం ఉంది. మరోవైపు యువతి బంధువులు ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించారు. మధుమితను బొల్లిపోగు ప్రతాప్ అనే వ్యక్తి కొట్టి చంపారని ఫిర్యాదు చేశారు. అయితే చనిపోయి 48 గంటలు గడిచినా తమకు న్యాయం చేయలేదని మధుమిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ప్రతాప్ పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేసేంత వరకు పోలీస్ స్టేషన్ ముందు నుంచి కదలమని స్పష్టం చేశారు. ఏకొండూరు గ్రామానికి చెందిన యూట్యూబర్ 22 ఏళ్ల వెంపటి మధుమిత మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. యూట్యూబర్గా రీల్స్ చేసే అలవాటున్న మధుమితకు విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగు ప్రతాప్తో పరిచయం ఏర్పడింది. పెళ్లయి 2 పిల్లలున్న ప్రతాప్ తమ కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, 5 ఏళ్లుగా తమ కూతురితో ఈ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతాప్ తమ కూతురును ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లి చంపి ఉరివేసినట్లు ఆరోపిస్తున్నారు మధుమిత తల్లిదండ్రులు. తమ కూతురు మృతికి కారణమైన బొల్లిపోగు ప్రతాప్తో పాటు అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒక వీడియో చూసినాం, ఒక వీడియో చూడాలన్నారు. ఆ వీడియో ఏముందంటే ఇప్పటికి నేను అనుభవించింది మా అమ్మ అనుభవిస్తున్నాను అని వీడియో పెట్టిందంట. ఇంకొక వీడియో ఉందంట, అది కూడా ఎస్సీ గారు చూసి అది మాకు న్యాయం చేసే లెక్క అయితే మేము ఎస్సీ గారు మాట వింటాం. మాకు న్యాయం జరగలేదంటే మేము ధర్నా చేస్తాం, లేదంటే మేము ముందు దాగి ఎక్కడే చచ్చిపోతాం. న్యాయం జరగాలంతే. ఒకవేళ పోలీసులు కూడా మా వల్ల కాదు అనుకుంటే ఆ అబ్బాయిని బయటికి పంపించేయమనండి. ఆ అబ్బాయితోనే మేము అంత్యక్రియలు మొత్తం జరిపిస్తాం. అది కాదు కూడదు అనుకుంటే మాత్రం శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెడతాం. అది మాత్రం వాస్తవం. మేమైతే ఆ అమ్మాయిని డెడ్ బాడీ మాత్రం దానం అయితే చెయ్యం. అసలు అయితే ఎక్కడికైనా తీసుకొస్తాం అంతే తప్ప ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా కూడా మేము అసలు ఆ అమ్మాయిని అంత్యక్రియలు చెయ్యం. ఆ అబ్బాయి చేతుల మీదుగా జరగాలి.